ఈ మహంకాళి బోనాలు ఘనంగా సాగుతున్నాయి. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు ఉదయం నుంచే బారులు తీరారు. ఇక ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని లైవ్ లో అందించడానికి మా ప్రతినిధి గోపి సిద్ధంగా ఉన్నారు. గోపి, చెప్పండి, ఇప్పటి వరకు భక్తులు ఏ మేరకు దర్శించుకున్నారు? ఎవరెవరు వచ్చి వెళ్ళి ఉండొచ్చు? వివిఐపీల విషయానికి వస్తే డీటెయిల్స్ ఏంటి? ఇప్పుడు సికింద్రాబాద్ లో దాదాపు ఉన్న ప్రాంతాలైతే క్యూ లైన్ లో మాత్రం అమ్మవారిని ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు మనం ఏదైతే విజువల్ మాంకాళ టెంపుల్ దగ్గర చూస్తాం, మనం క్యూ లైన్ లో ఆ బోనాలు మాత్రం అమ్మవారికి సమర్పిస్తున్నారు. ఇది పట్టు వస్త్రాలే కాదు, దాదాపు ఇక్కడ మేనేజ్మెంట్ కావచ్చు, అధికారులు మాకు ముందు క్యూ లైన్ ఏర్పాటు చేయడం. ఇక్కడ మనం చూస్తున్నట్టు పోలీస్ భద్రత కావచ్చు, దాదాపు ఇద్దరు ఏదైతే సివిల్ డిఎస్ కావచ్చు, ఏదైతే ట్రాఫిక్ ఆ డిఎస్ కావచ్చు, ఇద్దరు ఏదైతే అధికారులు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ప్రస్తుతం మొత్తం ఇక్కడ పోలీస్ విషయానికి వస్తే బందోబస్తు బాగానే ఏర్పాటు చేశారు. విఐపీల విషయానికి వస్తే మాత్రం ఉదయం నుంచి కూడా ఏదైతే కొండలో హైదరాబాద్ అది కొండ ప్రభాకర్ దంపతితో ఆ పట్టు వస్త్రాలు సమర్పిస్తారో ఇక్కడ అమ్మవారిని దర్శించుకోవడం జరుగుతుంది. ప్రస్తుతం మాత్రం ఇక్కడ మనం ఇక్కడ ఉన్నది ఏదైతే కిషన్ రెడ్డి కొద్దిసేపటి క్రితం ఏదైతే ఈటల రాజేందర్ దాంతో పాటు సీతక్క కూడా అయితే దర్శనం చేసుకుని ఇక్కడ హెచ్ఎంసీ వాటితో పాటు దాదాపు ఇక్కడ ఉన్న వాలంటీర్లు కావచ్చు, ఏదైతే మెడికల్ క్యాంపులు కావచ్చు, కూడా అన్ని ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం మాత్రం ఏదైతే బోనాలు హైదరాబాద్ లో అతిపెద్ద బోనాలుగా చెప్పవచ్చు. ఇక్కడ దాదాపు ఏదైతే ఎస్ఆర్ నగర్ నుంచి కూడా ఇక్కడికి బోనాలు ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్పకుండా జరుగుతుంది. లైన్ లో వారికి అయితే ఇప్పటికే ఈ రోజు రేపు అంటే ఈ రోజు బోనాలు రేపు రంగప్రవేశం ఏదైతే రంగప్రవేశం జరుగుతుంది. ఈ రోజు రేపు 2 రోజులు హైదరాబాద్ అంటే ఉన్న ఆ ట్రాఫిక్ ఆంక్షలు కూడా ఏర్పాటు చేసినట్టు కూడా ట్రాఫిక్ డిస్ట్రిక్ట్ చెప్పడం కూడా జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే వాళ్ళు రూట్ల నుంచి కూడా ట్రాఫిక్ మళ్ళిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఇక్కడ నుంచి వచ్చే ప్రయాణికులు ఎవరైనా సరే రూట్ మార్చుకోవాలని కూడా ఇప్పటికే అధికారులు చెప్పడం కూడా జరుగుతుంది. హైదరాబాద్ లో ఇప్పటికే ఉద్వాలి మహంకాళి బోనాలంటే అతిపెద్ద బోనాలు అని కూడా చెప్పచ్చు. ఈ తర్వాత హైదరాబాద్ లో గోల్కొండ తర్వాత ఏదైతే బలకంపేట తర్వాత అతిపెద్ద బోనాలు ఏదంటే అది హైదరాబాద్ అని చెప్పొచ్చు. చక్కర్ బోనాల తర్వాత హైదరాబాద్ లో బోనాలు ముగియడం. ఈ ఆదివారం నెక్స్ట్ ఆదివారం రోజు హైదరాబాద్ లో బోనాలు ముగిస్తాయని కూడా చెప్పొచ్చు. ఇప్పుడు ఈ రోజు నుంచి కూడా దేవాలయాలు కావచ్చు ఉన్న గల్లీలో ఆ బోనాలు సమర్పించినట్టు ప్రస్తుతం మాత్రం సికింద్రాబాద్ లో బోనాలకు జరుగుతున్నట్టు కూడా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ గోపి.